ఓకే. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తులో వస్తున్నారు కదా! ఉమ్. గవర్నమెంట్ ఫార్మ్ చేసే ఛాన్స్ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పొత్తు అని అనడం అనవసరం. ఎందుకంటే ఇప్పుడు పార్టీ దింపాలంటే ఇంకో పార్టీ కలిసి వస్తున్నాయని పొత్తు అనకూడదు. ఏంటంటే ఒక పార్టీ పవర్ లోకి రావాలంటే ఎవరైనా సహాయం కావాలి, సహాయం అనుకోవాలని తప్పించి పొత్తు అయితే అనకూడదు. ఓకే. ఎందుకంటే లాస్ట్ టైం ఇక్కడ తెలంగాణలో ఏవి కలిసి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి కూడా ఒక పార్టీతో రాలేదు, 4-5 పార్టీలు కలిసి వచ్చారు. ఎందుకంటే పవర్ లోకి రావాలంటే ఏంటంటే సాయం కోసం తప్పించి పొత్తు అనడం అనవసరం కదా. ఓకే. సీఎం చైర్‌లో ఎవరు కూర్చునే ఛాన్స్ ఉందంట? పవన్ కళ్యాణ్కి ఇచ్చిన సీట్లలో మెజారిటీ సీట్లు వస్తే మాక్సిమం ఒక 60 సీట్స్ అలా 60 సీట్లు ఇస్తే 60 సీట్లలో ఒక 50 అలా వస్తే వాళ్ళు ఏదో చర్చించుకొని చంద్రబాబు నాయుడిని కూర్చోబెట్టే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఓకే. అయితే కాకపోతే పవన్ కళ్యాణ్కి మంచి పదవి ఏదో ఒకటి ఇస్తారు. ఓకే. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఏపీలో అసెంబ్లీకి వెళ్తే ఏపీ డెవలప్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్తానండి కన్ఫర్మ్ గా. ఎందుకంటే ప్రతి దాని గురించి క్వశ్చన్ చేస్తారండి. ఇప్పుడు క్వశ్చన్ చేయడం అనేసి పర్సనల్ విషయాలు అడగడం ఎక్కువైపోయింది కదండి. ఇప్పుడు నాకు రోడ్లు బాగోలేదంటే, లేకపోతే పలానా ప్రాంతం బాగోలేదంటే, లేకపోతే జనాలకి ఎంత అన్యాయం జరుగుతుందంటే వాటి గురించి మాట్లాడడం అనేసి పర్సనల్ విషయాలు మాట్లాడటం అలవాటు అయిపోయింది కదండి. అంతేగాని దాని గురించి అడిగేసరికి వేరే దిక్కు వెళ్తున్నారు, కానీ అడిగిన దానికి ఎదురు సమాధానం చెప్పలేకపోతున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ వస్తే దానికి ధీటుగా అడుగుతాడని అసెంబ్లీకి వెళ్తే బాగుంటుంది.